రామ ఓ రామ ఆనాడు మాత్రం తోడు మల్ల కాడ జాలి సిలువల కాడ చూడదమ్మా మాత్రం తోడేసి మాత్రం ఆ రోజు రాత్రి పిల్లల కాపాడుకుడు దశపతి రాదురా మానుకోట నగరాల మాత్రం అనగా అన్నవాడికి వచ్చి ఒక పిల్ల చదువుకుంటాంది మాత్రం అనగా సుందరదేవి రాజు దశపతి రాజు కమ్మరి తన్ని దగ్గర ఒక గుడ్డలాడు కోని గందూరు మందూరు కట్టుకుపోయి ఒక కట్టెలు కొట్టి కచ్చి పావులకో కొత్తలకు అమ్ముకుంటా మూడు మరల కాడ ఒంటినెట్టాడు గుడిసేసుకున్నాడమ్మా గుడిసెకాడ ఈ ముగ్గురు పిల్లలు దాదుకుంటానా అని పిల్లలు దాదుకుంటాడమ్మా ఒక నెలన్నర 12 నెలలు కడుతున్న ఒక సంవత్సరం అన్నారు తల్లులారా అవి ఆడపిల్లలు అంటే తోటకూర పెరిగినట్టు ఆడపిల్లలు పెరుగుతారట ఆ బిడ్డ వనమాల దేవి జయమాల దేవి చిన్న బిడ్డ రూపమాల దేవి పెద్ద బిడ్డ వనమాల 14 ఏళ్ళు 14 ఉన్న మాత్రం అనగా 4 ఏనాడు మాత్రం అనగా 19 నెలల పిల్ల పెరుగుతున్నదమ్మా పెళ్ళిగా బిడ్డ పెద్ద పెరిగి వీళ్ళ సంగతి గుడిసెకాడ ఉండాలి జోడు మరల కాడ ఉండాలి జరగబోయే చరిత్ర ఎక్కడదయ్యా ఏ ఊరో కాదు అదే మానుకోట నగరం మానుకోట నగరం వీళ్ళ కృష్ణశీల రాజు కృష్ణ నీల వాళ్ళకి అన్న కొడుకు రామేశ్వర రాజు ఆయన పుట్టినాక పురుట్ల తల్లిదండ్రి కాలం చేసింది మంత్రి వీరసేన వీళ్ళచ్చ చేతిలో పెడితే ఆనాడు పెంచి పెద్ద చేసి ఆ కొడుకు మాత్రం పెళ్ళిడికి వచ్చిండు రామేశ్వర రాజు 20 ఏళ్ళ కొడుకు పెరిగిండు మన తోడి దోస్తులంతా జెండా కట్టుకొని జెండా కట్టి మార్గం పోతాను పుస్తకాలు ఉన్నవరా ఓరి వారి ఓరి గజ్జలింగా ఇంటి పేరు గజ్జలం నీ పేరు ఏం పేరు రా 2 గాలి పడరా అరే మీ ఇంటి పేరు ఏం పేరు రా నీ పేరు ఏం పేరు అయ్యో మొన్న రాత్రి ధర్వారు ఇక్కడ పొద్దున్న కథ చెప్తారు ఉడకపోతే ముసలి విధాత మాట నడిమందిన పడ్డది ఇక రారా అరే మీరు అందరూ మీరిద్దరు ఏమవుతారా బాబా అంటే ఒకళ్ళు అన్నదమ్ములు కాదురా తెల్లారినాక అన్నదమ్ములు ఇప్పుడు కథలో బాబా బిడ్డ మీరు జోరుదారుగా తయారైపోతారు ఎటు పోతారు బిడ్డ కొండగట్టు పోతాం మేము కొండగట్టు పోతాం మీరు పోతారా మీ తోటి పాటిగా నువ్వు కొండ కట్టుకుని బస్సు అవసరం లేదు జీవ అవసరం లేదు కారు అవసరం లేదు తోటి పాటిగా
నీతో ఎందుకంటే నీ ఎవరంటే మంచిది కాదు కొడుక ఏయ్. మాటలు మంచిగా రాని బిడ్డ మర్యాద మర్యాద ఇట్లా అంత అంటే కానీ మా నమ్ముని అంటావు సార్ గారన్నా అంత అంటావు నీ ఎవ మంచిది కాదు ఎందుకు ఎందుకు తెలియాడు వెనకాడ మంచి అనే ఎవరేదు చెడు జరిగితే లింగడు తీసుకుపోయాడు లక్ష్యాలు తీసుకుపోయాడు కుమారి గారు తీసుకుపోయాడు అని మమ్మల్ని తెలుస్తుంది అనరాని మాట్లాడదు నువ్వు అరే మాట్లాడే మొన్ననే అన్నదిరా కథకు పోయిన కాడ రాత్రి వర్షం పడితే పొద్దాక చెప్పాలని వాళ్ళు అన్నారు ఇక రాత్రి చెప్పు అన్న వాళ్ళు అట్టినవ్వుకుంటారా వాళ్ళు రాత్రి పాడి రాత్రి వాళ్ళు అన్నారు రాత్రి తిన్నాం తాగినాం పండుకున్నాం ఇక పొద్దుదాకా చెప్పినాం ఆ రోజు మంగళవారం సాయంత్రం కథ లేదు ఇక మంగళవారం పొద్దుదాకా చెప్పి ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ బయట ఇచ్చిరి అటుక పోతామా మళ్ళా దాని మెడలు రెండు అన్నారు అది ఒప్పుకుంటుందా దీని మెడలు ఇచ్చింది చప్పుడుగా వంట పెట్టింది వాడు తెల్లారి బుధారన్నా ఇంటికి పోతే ఉత్తసాడు వస్తుంది చెప్పాలా ఏమైంది రాకపోతే 3 రోజులకి చదువుకుంటారు అన్నవా అరే నువ్వు మాట్లాడచ్చే నువ్వు ఇంటికి పోయి నీ అవసరం కొట్రా మరి వారి మా అవసరం ఇక్కడ మా అవ్వ బతుకుతాదిరా సెలవు తీసుకొని రారా అట్లా సెలవు ఇప్పుడు ఎంత బల్పం ఉన్నాం ఇద్దరికి మాతో రామేశ్వర రాజు పవనాల వేదికైన కోతి కోతి పవనాల ఉన్నవానే అమ్మా మమ్మీ ఓ పప్పు వందిరా ఇక రారా కొడుక రారా అన్నం తిందు రారా గుడ్డు పెట్టిన రారా దుకాణంలో పోయినా 2 తెచ్చిన గుడ్లు ఒకటి ఉడకబెట్టి పెట్టినా ఒకటి ఆమ్లెట్ వేసి పెట్టా కొడుక బాబు కోటి నా కోటి అనవా లేదు 2 నీకే కొడుక బాబు కదా ఆయన గుడ్లు పెడితే గుడ్డు వెళ్తానే కొడుక మొత్తం పని చేసిన కదా ఏంద్రా రావే బడి వేయనోడు చక్క ఇంట్లో రావాలని ఆడగుండికి రావాలంటే ఎందుకురా అరే పోరాడు కొడుకు ముచ్చి చెప్తాడు దాయి కొడుకరా కొడుకు తమ్ముడు నోసులను కానీ అద్దాను నేను ఏం చేయాలి కొడుక మీ అయ్య మంచోడే నాకు నేను కనపోదురా అయ్యకేమైనా మంచిగా కాదే ఇంట్లో దేవుడు మంచోడైతే మొక్కితే వరగే పోరా ఎందుకు కొడుక ఏం చేయాలి ఎందుకంటే అటు ఇటు వచ్చేమో ఇట్లా ఇట్లా అంటాను ఎందుకో రాలే ఎందుకు నా దోస్తులు నా క్లాసు మెంట్లు వీళ్ళంతా జెండా కట్టుకొని శరీర మార్గమే లేర్ల దుప్పుల కందుల కొట్టుకొచ్చి కన్నతల్లికి ఇచ్చే కలుగు పుణ్యాలు తొలుగు దోసాలాట వీళ్ళ తోడి పాడుగా నేను పోతా అది కొడుక కొండన్న మంచోడు కాదు మనిషి ఆయన నిన్నేం చేసే తెలియదు కొడుక దేవుడు ధర్మాత్ముడు ఆత్మకౌలుడా ఆత్మకళ అయిపోయిందా ఆత్మకళలో అయితే 500 ఇచ్చిండు జేబులో పెట్టుకోలే అంతేగాని ఇవాళ ఇచ్చిండు కానీ రేపు నీ దగ్గర రొక్కుతాడు కొడుక ఇగో ఆయనే మంచోడు ఇక్కడ పోతా అద్దు కొడుక నువ్వు ఎర్రవచ్చని పొలం కానివి 6 ఫీట్లు అంతా కానివి కొడుక అర్ధ గజం సాతి నువ్వు మీసాల ముద్దులు అయ్యో కొమరెల్లి మళ్ళీ ఉన్నట్టున్నావు కొడుక అందుకే కొడుక
ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు కొడుక మనుషులు మంచి వాళ్ళు అయితే లేరు బట్ట కాల్సి మీదేసి బదునాం బాధ తెచ్చే రోజులు అందుకొరకు కొడుక నీకు పెళ్లి చేస్తాను అనుకుంటున్నారా నాకా? నాకు పెళ్ళి ఎందుకే? నాకేమన్నా కాలం ముదిరిందా ఏలు ముదిరిందా? ఇప్పుడు నాకు పెళ్ళి ఎందుకే? అనగబట్టి చేయన్న బిడ్డ ఇవరకు మెదిందా నేను ఎసప్పుడే కూర్చొని చేసుకొని పోనా చేసుకుంటావే నీతో అయితే నన్ను రాదుడు ఎందుకు అంతలేనే పెట్టువాడు నీతో అయితే నాదురా తింట్లేవా అన్నం తింట్లేవా ఎవరు నువ్వు అవి మా తింటాను అందకుండా అటు అందకుండా బండి వేసుకుని ఇక్కడ దాకా పెట్టువాడు అందేటోని అయితే రోజుకొక ఊరు తిప్పుతాను రోజుకొక ఇంటికాడ తిన పెడతాను నన్ను రోజుకొక ఇంటికాడ సీరాడు కచ్చిస్తానవా కొనిచ్చే ముఖంగానే కాదు కానీ కానీ అవ్వా నేను పోతేనే మంది అంతా ఏమంటారు మీరు 2 కొనుక్కొని బ్యాగులో పెట్టుకుంటే ఏంది అంటారు వాళ్ళు 2 కట్టుకో ఊరికే ఊర్లో అవే కడతా 2 ఏమో మరి వాళ్ళకి ఎరక ఊరికి కట్టుకున్నా నాతో కట్టుకుంటారా అదే కట్టుకోవాలి తెలియదు చెప్పాలా బిడ్డ మనం అయితే కానీ కొడుక అద్దు కొడుక నీకు పెళ్లి చేస్తా పిల్ల చూసేదిరా మేర పిల్ల ఉంటే ఇంకా నీకు పిల్ల ఎందుకురా నేనే పిల్ల ఏ ఊరే అయ్యో తెలియదారా నాకు తెలియదు తెలియదా ఊరు తెలియదా ఊరు తెలియదు అయ్యో మేనమా ఉన్నది తెలియదారా జమ్ముకుంటా కాదు హైదరాబాద్ ఇంకా దూరం హన్మకొండ ఇంకా దూరం రా వరంగల్ ఎహతి ఇంకా దూరం అంటే హైదరాబాద్ ఇంకా దూరం రా సికింద్రాబాద్ దూరం ఢిల్లీ దూరం రా అంటే ఇంకా ఢిల్లీ కన్నా దూరం ఉంటుంది బొంబాయి దూరం రా అంటే కలకత్తా దూరం రా అంటే అమెరికా కావచ్చు కాదురా ఎక్కడ ఈ కొండ పలకరా ఇదే దూరం కొండ పలకల మరి నువ్వు పోయి అవతల జమ్మికుంట కడబడ్డావు కానీ ఈ చుట్టుపక్కల ఊళ్ళు అన్నవా బాగా తెలియక నేనే పిచ్చోన్నా ఆయన నేనే పిచ్చోన్నా కాదానే పక్కన ఊళ్ళో అడిగిన నేను అడగాలి కొండ పలకాల మొన్న వచ్చిండు మా అన్న నువ్వు బయలున్నావు కొడుకు నువ్వు ఇంటికి రాలే అప్పటికి వచ్చేమనంటే అక్క చెల్లె ఇక నీకు ఒక్కగానొక్క కొడుకు నాకు ఒక్కగానొక్క బిడ్డ ఇక నా బిడ్డ నీ కొడుకే ఇచ్చి పెళ్లి చేస్తా నీ కొడుకే ఇచ్చి పెళ్లి చేస్తానని సంబంధం ఖాయం చేసుకొని పోయాడు కొడుక ఆయన చేసిండా అరకట్నం ఇంత ఇస్తానన్నాడే తెలియదా కొడుక 70 లక్షలు 70 లక్షలు శిబిరాలు ఎక్కడిరా ఇవాళ రేపు ఆడిపోలేగాని దొరుకుతలేని మగపోలేగాని వాసన తిరుగుతారు మరకట్నం అడిగితే మొక్క మీకు లేదు కొడుక వానికి వాడే అన్నాడు నాకు తినతాందుకు ఎవరన్నా చెల్లె అందుకొరకే 70 లక్షలు ఇస్తా అన్నాడు ఇక నేను కూడా మెడలు ఊపిన కొడుక మళ్ళీ ఏమనాలి మేనకొల్ల 70 లక్షలు రాబట్టే డబ్బర చూస్తా ఎవరన్నా 80 లక్షలు 90 లక్షలు ఇస్తా దీన్ని పక్కకు పెడతా దాన్ని చేస్తా కానీ కొడుకో నా మీద కూడా పారిజాతం అట్టి కాదు కొడుకో గవర్నమెంట్ నౌకరిరా గవర్నమెంట్ నౌకరీ టీచర్ జాబ్ గదే ఉన్నది 80,000 వస్తాను నెలకు గదే జీతమేనా కాదా మరి బస్ కండక్టర్ కండక్టర్ అయితే పొక్కలు కొట్టి సామాలే టికెట్లకు మరి హాస్పిటల్లో ఏమన్నా డాక్టరా డాక్టర్ అయితే ఊరికే వ్యాధులు వస్తాయి ఆ రోగాలు వచ్చిన వాళ్ళు వస్తారు వాళ్ళని ఊరికే పట్టుకొని వచ్చేయాలి గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అంటే ఎస్ఐ నౌకరా ఎస్ఐ నౌకరి పెద్ద రందిరా ఉసుక డాక్టర్లు ఎన్ని పోతున్నాయి ఏటు పోతున్నాయి అన్ని చూడాలి తెల్లపోతాక అది కాకపోతే జిల్లాకు కలెక్టర్ ఎక్కడైతే అక్కడికి పోవాలి మన డ్యూటీకి కలెక్టర్ ఇది ఉన్న కాడ తెచ్చుకుంటుంది బిడ్డ కలెక్టర్ కాదా కలెక్టర్ కూడా కాదు మరి ఇంత కలెక్టర్ అన్న పెద్ద నౌకరీ ఏంటిదే నీ ఏంద్రో ఫస్ట్కు పడితే తెలుసా జీతం ఎవరికన్నా పడితే పడచ్చు లేకపోతే లేదు కానీ నాకు కోడలు ఫస్ట్ పడతాయి ఫస్ట్ తారీఖు అట్టుగా నడిచిపోద్ది అనుకుంటానవా ఏంద్రు నడిచిపో కార్లో పోతుందా కారు 4 గీరలు ఉంటాయి దానికి గల్లమైంది లెక్కేనా మరి ఆటో మీద పోతుందా ఆటో ఏమున్నదిరా కాదు మరి బైకా కాదురా 3 గీరల బండి పోతుంది ఛార్జింగ్ బండి పోయి తెచ్చుకుంటుంది రా జీతము నెలకు 4,000 వస్తాయి దానికి 2 గాలు లేవు బిడ్డ నెలకు 4,000 జీతం ఎత్తుతుంది పోయి నాకు 2 గాలు లేదనే మాట్లాడినవా 3 గీళ్ళ బండి ఛార్జింగ్ వచ్చిపోతుంది ఎప్పుడుతో బండి పిల్ల
లక్షణం వద్దు, నీ జాడద్దు, నీ గాడద్దు, నీ వర్ణం వద్దు. నా కొడుకో కొడుక నా ఇత్తనం వేయించినవా కొడుక, నా కొడుకో కొడుక నా వర్ణం వేయించినవా కొడుక, నా కొడుకో కొడుక నువ్వు నా కొడుకో కొడుక ఎవరు రసున్న వేసినట్టు ఎత్తారు. నువ్వేనా గొడసున్న వేసినట్టు తగ్గేది చెప్పాడు. ఏం కొట్టుడు చూడు, సంక్రాంతి పండుగ అప్పాలు చేసుకుంటున్నా అత్తుటుకు 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 ఆయమన్న మొగోడు గుద్దు గుత్త ఆడినట్టు ఇవ్వాలి. ఏం కొడతావురా అనుకుంటాన్నా, ఎప్పటికి అనుకుంటాన్నా నా అమ్మవాడు ఎప్పుడు గట్టి కొడతాడు, నా అమ్మగారింటికి ఎప్పుడు పోతాడు అనుకుంటా. ఒక్కొక్క నావలైతే నోసుగా పుడతారు, వారాన్ని 2 సార్లు దెబ్బలు పడతారు, అమ్మగారింటి మొగన పోయేస్తారు. మంచిగా మళ్ళీ ఫ్రీ బస్సు మంచిగా సంబరపడతారు. వృత్తం నాకు లేదు అవరి పోతా అటు కొడుక పోతా. ఎందుకు ఆపుతాను అయ్యో మనం బాయిల కప్పని చేస్తాను అంటే ఏ కప్పని చాలా కప్పని చేయాలి. ఈ సూత్రం అయితే బాగా నమ్మవరికి బాయిల కప్పేది బలత కప్పేది. బాయిల కప్ప ఏం చేస్తుంది, ఆ దారి పోద్ది, ఈ దారి పోద్ది, ఆ దారి పోద్ది, నడా పైపు పైపు కడ పైపు నాటుకుని ఉంటుంది. జాడల కప్ప అయింది అనుకో, కాసమూల దాంట్లోకి వెళ్ళి జిలుకోల దాంట్లోకి వెళ్ళి జిలుకోల దాంట్లోకి వెళ్ళి నల్ల దాంట్లోకి 4 ఎక్కువ 4 వదలు పోరని పోయి జక్కుల దాంట్లో దొరకదా దురుకుది దురుకుంటే పోయి ఆగలవాడి అంతేనా. పోరి 4 రోజులు వెళ్తే అన్నది 4 రోజులు ఆడి తీసేటట మొగోడు తిరగ చెడ్డట. పోని అప్పుడు నువ్వు గిట్ల వేసే కాదురా వాడుకావు. అప్పుడు నువ్వు గిట్నే తెలియట అంటే నాకు లఘు మ్యారేజ్ చేసుకుంటుంది, మరి లఘు మ్యారేజ్ ఎవరి వల్ల నాకు ఆ బాబు 5,000 చాలు. 5,000 కాదు 10,000 పట్టుకోపోయి సరే 10,000 పట్టుకోపో. గిట్టే వాడు 5 అడుగుతే 10 అడుగుతే 20 ఇంత సంవత్సరం 100 చేసినాక నేను ఎవరో వాళ్ళు చెప్పురి మొట్టగా ఎక్కువ కొడతా మొట్టగా ఎక్కువ కొడతా ఎవరు కొడతారు పెళ్ళాన్ని కొట్టనోడు పెండలు వచ్చేట్టున్నది నావా వచ్చేదేవాళ్ళు ఎక్కేదేవాళ్ళు మొట్టగా ఎక్కువైతే కానీ బాబు ఇక నేను పోతాను కానీ నేను పోయేదాకా మా వరువులో పోకు. నువ్వు వేయచ్చాక వచ్చేదాకా నువ్వు వచ్చాక బాత్రూమ్ ఉంటావు ఆ బస్సు పోకు. నా జోలిగా తూకుంటా అనరా వాడు పై మనిషి పన్నాక పిసికి చంపుతారా బొండికా పిసికి చంపుతా. బాబు అన్నంతో పని చేస్తాను, నమ్మి పండుగ తెలుకోతుంటారా అలా ఐదోలి పోకు. ఇద్దరు దాకా ఎట్లా కొట్టి చూసినావా కాకాలం కొట్టాక రాత్రి అయితే నా ముఖం వారి ముఖం ఎట్లా పొరియాలి కొడుక బొరియకుండా పో అప్పాల ముగ్గుడు బొరించుకుంటా అప్పాల ముగ్గుడు ఇట్లా బొరించుకుంటే అనుకుంటుంది ఇంకా చెన్నగట్టుకుని జెండాల తెల మార్గం వెళ్ళిపోతా ఊళ్ళో ఉన్న దోతుల వేడి కట్టిండు. మహిళల్ని మాత్రం జెండగడు సరైన మార్గమైన అందరాకం బయలు వెళ్ళినారా దైవామా ఓరమా
అందుకే నేను బాణం పట్టుకొచ్చిన బాణం బాణం పట్టుకొచ్చినవా? అరే పాకిస్తాన్ నువ్వేం తెచ్చినావు మీద? వారికి ఒక్కటే వారికి ఏమన్నా ఒక్కటే. అరే వేడు చేయాలరా పొదల పొదల గువ్వలు పొక్కమైన లేడులు కనబడతారా? కుంజేలు కుంజేలు చిన్న కుంజేలు అది లాత లాత పూతలేదు కదా తింటుందా? అది కాదురా. అరే ఆ పొదల కాదురా, ఈ పొదలు ఉన్నది. ఈ పొదల ఆ పొదలే ఉన్నది. అరే మెల్లగా పట్టాలే పట్టాలే మెల్లగా పట్టాలే పట్టాలే శివా చుట్టుకు అంటేరో కొండ పొలగలు గుట్టకు పడుతుందిరా కాలు సప్పుడు కాకుండా చెయ్యి సప్పుడు కాకుండా మెల్లగా పట్టాలే చూస్తాంది గిల్ల గిల్ల నవ్వుతాంది అది పళ్ళు తెలిసి నవ్వుతాంది అది లేచిపోతుంది దాన్ని మెల్లగా పట్టాలి దాన్ని పోక ముందే పట్టాలి కొట్టినా ఏంటిదిరా నన్ను అడిగే మొగుడు ఆయన ఎవరు నువ్వు? సప్పలు ఇడిపించే పంపుతా నాకు వచ్చి పెద్దది పెద్ద పూలు ఎక్కేనా కొట్టుడు మరి జిట్ట పూల సప్ప జిట్ట పూలు ఎన్ని రాజ్యాలు సరిపోతుందిరా? అది కాదు ఏది నేను కొట్టిన జీవి సప్పలకు సప్పలు ఇడిపించి ఎటుదంటే పంపిస్తాను. ఓ సప్ప హైదరాబాద్ పోయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఓ సప్ప ఇటు పోయింది ఎటు ఢిల్లీకి ఎవరకు? నరేంద్ర మోదీకి. ఒకటి అమెరికాకి పోయింది, అక్కడ ఎవరకు? ట్రంప్కు పోయింది. సప్పలు ఇడిపించి పంపుతారా? హెలికాప్టర్లల్లా సముద్రాలకి వెళ్ళిపోతారు, ఓడలల్లా స్టీమర్లల్లా. గంత పెద్ద జీవి ఏంటిదిరా? ఇంటి ఒడతలే దొరికేరా? ఏంటిది అది? నువ్వు కొట్టింది ఎన్ని కాలేదురా? 4 గాళ్ళది. నేను కొట్టింది 6 గాళ్ళదిరా. 6 గాళ్ళు ఉంటాయి. 6 గాళ్ళ దాన్ని కొట్టిన. 6 గాళ్ళ జంతు పెద్దది ఏంటిదిరా? తెలియదారా? ఈగ పెద్దది అన్నావు. ఈగ ఉన్న రోడ్లో సుతారా వారా? తత్వం చూడు. ఈగను కొట్టిన పెద్ద ఆధార అంటాడు కాదా? అరే నువ్వు కొట్టింది పులి, అక్కడికి ఉన్నది పులి. దానికి బాణం ఎక్కువ పెట్టి ఇడిచి పెడితే పోయి ముటికన్న దాకా పోయి మూతికన్న దాకే నేను ఒకటి దిగే ఈగ గింతే ఉంటుంది. దానికి గురి పెట్టి ఎక్కువ పెట్టి ఇక సూచి పెట్టి కొడితే చక్కగా వేసి మెత్తడు గుర్తుగా నాటింది. దానికి అన్ని పొక్కలే ఉంటాయి కావచ్చు. గట్ల వేట చేస్తా ఉన్నారు, గట్ల వేట చేస్తారమ్మా రామా. వాళ్ళు గుట్టగోగలైతారమ్మా రామా, గుట్టుకోగలైతారమ్మా రామా, వాళ్ళు వీళ్ళ జడబడతారమ్మా రామా, పండ తిరుగుతారో రామా, పండ తోదబడతారమ్మా రామా, ఎక్కడ తిరిగినా గాని రామా, అరసే గుంటేడు నీళ్ళు రామా.